జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పచ్చమట్ల ధర్మరాజు రాజకీయాలకు కొత్త. ప్రజల్లో తిరిగి మంచి పనులు చేయాలనే భావన ఆయన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది. సొంత నియోజకవర్గంలోని ప్రాంతానికి ఏదో చేయాలని తపనతో ఉన్న ఆయనకు జనసేన సిద్ధాంతాలు బాగా నచ్చాయి. జనసేన నేత పవన్ను కలిశారు. పవన్ సిద్ధాంతాలకు, సేనాని ఆశయాలకు ఆకర్షితులయ్యారు. వ్యాపారాన్ని వదిలి జనసేనలో చేరారు. ధర్మరాజు వొంగుటూరు సీటు కోసం ప్రయత్నాలు చేశారు. మొదట్లో పొత్తులో భాగంగా ఆ సీటు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు వెళుతుందని తెలిసినా ఆవేదన చెందలేదు. సీటు చేజారిపోతుందని ఎక్కడా వెనకడుగు వేయకుండా కొంచెం కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు, బాధపడలేదు. జనసేన అధినేత పవన్ మాటను శాసనంగా భావించారు. పొత్తు ధర్మాన్ని గౌరవించి కూటమి అభ్యర్థి కోసం పనిచేద్దామనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ పార్టీ తరపున ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉంటున్నారు. రాజకీయ సమీకరణాల్లో వొంగుటూరు సీటు జనసేనకు రావడం, జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేసి గెలిచారు. ధర్మరాజు గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రజాప్రభుత్వ పాలనలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటిస్తున్నారు. వాడవాడలా పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అవినీతికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ పవన్ దృష్టిని ఆకర్షించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ధర్మరాజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుండడంతో విమర్శలకు ఆశ్చర్యపోతున్నారు. ధర్మరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలన వల్ల నియోజకవర్గానికి జరిగిన డ్యామేజ్ని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ 18 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమ పథకాలను తన మన భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఏ సమస్య రాకుండా, ఏ ఫిర్యాదు లేకుండా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు ఇటీవలే జనసేన నేత పవన్ కళ్యాణ్, జనసేన ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించారు. అందరినీ ఒకేసారి కలవకుండా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో ఏడాదిన్నరలో చేపట్టిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యల పరిష్కార చర్యలు అన్నిటినీ వివరంగా తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో ఎమ్మెల్యే ధర్మరాజు నియోజకవర్గ వాస్తవ పరిస్థితిని నిర్మోహమాటంగా చెప్పేశారు. వైసీపీ పాలనలో నియోజకవర్గానికి జరిగిన అన్యాయం, రోడ్ల దుస్థితిని పవన్కి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా నిధులు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. జగన్ హయాంలో ఏపీ వ్యాప్తంగా రోడ్లు అందరికీ తెలుసు. ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ పోరాటం కూడా చేశారు. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా ఏపీ దుస్థితి ఉందంటూ జనసేన అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధుల్లో చలనమే లేకుండా పోయింది. దీంతో జనసేన కార్యకర్తలు స్వచ్ఛందంగా నడుం బిగించారు. చాలా చోట్ల రోడ్లకు గుంతలను పూడ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వొంగుటూరు నియోజకవర్గ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. తాజాగా రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లుగా ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేక ప్రజలు నరకం చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ నాయకుల సూచనలు, సలహాలు తీసుకుని ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రజా వినతులకు ఎమ్మెల్యే ధర్మరాజు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల్లో రోడ్డు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రోడ్డు పునర్నిర్మాణాలకు సాంకేతికంగా ఉన్న సమస్యలకు తనదైన శైలిలో చెక్ పెట్టారు.
అర్హులైన అందరికీ ప్రభుత్వ ఫలాలను అందించేందుకు ఎమ్మెల్యే ధర్మరాజు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 642 మంది లబ్ధిదారులకు 5,04,32,286 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జూన్ 2024, డిసెంబర్ 2025 వరకు ముంగుటూరు మండలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కేటాయించిన 47,92,00,000 నిధులతో పనులు పూర్తి చేశారు. 237 పనులకు గాను 16,40,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం ఒక గ్రామంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి నుండి వినతులను స్వీకరిస్తున్నారు. గన్ని వీరాంజనేయులు కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలు పాటిస్తూ ముంగుటూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. కూటమి పాలకుల్లో ఐక్యతను చాటుతూ టీడీపీ, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొందరు వన్ టైం ఎమ్మెల్యే అంటూ తనను ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తూ ఉన్న వారి మాటలను పట్టించుకోవద్దంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. నియోజకవర్గంలో తాను చేసిన మంచి పనులు, చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లో గుర్తించి ఆదరిస్తున్నారనే విశ్వాసంతో పనిచేసుకుపోతున్నారు. అందుకే నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. స్థానికంగా ప్రజల ఆదరణ చూరగొని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వద్ద మంచి పేరు తెచ్చుకునే విధంగా ఎమ్మెల్యే ధర్మరాజు పనిచేస్తున్నారు.